సర్వీసు ఓఆర్ఎల్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడు పగ. సర్వీస్ రోడ్డు ఉండాల్సిన స్థలంలో నిర్మాణాలు. చూడు ఎంత ఘోరంగా ఉందో. ఏ విధంగా అయితే ఉన్న దోస్తుకు ఓఆర్ఎల్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పగ చేసిన సందర్భం ఉన్నది. ఇష్టానుసారంగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. దోస్తుకు సర్వీస్ ఇచ్చిన యవన బసము ఏం చెడిపోతుంది. అసంపూర్తిగా ఉన్న అవుటర్ జంక్షన్ ఎట్లా అంటే ఇష్టానుసారంగా చేసుకున్న సందర్భం ఉంది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వము ఏది చేసినా కమిషన్లు కకృతి చేసింది. ఏది చేసినా కూడా దానికి డబ్బులకు అమ్ముడు పోయి 30% 40% ఏదైతే ఉందో 30% 40%కి అమ్ముడు పోయి ఇలా ప్రజా సొమ్మును ప్రజాలో ఉన్నటువంటి సొమ్మును ఇష్టానుసారంగా పందికొక్కులు తిన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఉన్నటువంటి దోస్తి కోసం కూడా సర్వీస్ ఇచ్చిన సందర్భం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. రోడ్డుకు సేకరించిన భూమి అన్యక్రాంతం ₹150 కోట్లు విలువ చేసే భూమిలో తిష్ట. బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు. 2018 నుంచి యథేచ్ఛగా క్రయ విక్రయాలు. సర్వీస్ రోడ్ లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు. గట్కేసర్ అవుటర్ జంక్షన్ వద్ద భూమాయ స్థలాల అక్రమాలపై విచారణకు డిమాండ్. చూడు ఎంత ఘోరంగా ఉందో. ఏ విధంగా కబ్జాలు చేసిలు, ఏ విధంగా 150 కోట్ల స్థలాన్ని రోడ్డును కూడా కబ్జా చేసుకున్న సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం.